ఒంటరితనం ఎంత నరకమో నాకిప్పుడు తెలుస్తోంది. చివరికి నువ్వు కూడా నాకు తోడు లేకపోతే నేను అనాథ చావు చావాల్సి వస్తుందమ్మా. గౌతమ్మా, నాకు అనాథ చావు చావడం ఇష్టం లేదు. చేసినవన్నీ చేసేసి ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాన్ని బాధపడితే ప్రయోజనం ఏమిటే? విధిరాతని ఎవ్వరు తప్పించలేరు. నువ్వెన్ని కష్టాలు పడాలనుందో, ఎలా బ్రతకాలనుందో, ఎలా చావాలనుందో అంతా విధిరాత ప్రకారమే జరుగుతుంది. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, అందరూ అనుకున్నట్టు స్వర్గం నరకం అనేవి వేరే లోకంలో లేవే, అంతా ఈ లోకంలోనే ఉంటాయి. వాళ్ళ వాళ్ళ బుద్ధులను బట్టి సంతోషంతో బ్రతకటమా లేక చావులతో మగ్గడం అనేది ఇక్కడే తెలిసిపోతుంది. ఇకనైనా కాస్త మంచి బుద్ధితో బ్రతకడానికి ప్రయత్నించు. పద వెళదాం. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. తిరుగు. తీసుకో. వీడేంటి వైదేహి, ఎప్పుడు చూసినా కనిపించకుండా ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు. వాడెలా ఉంటే మనకేంటి, ఉన్నాడుగా అది చాలు. హలో, నేనురా దేవకిని. చెప్పక్క. ఎక్కడున్నారా? ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. కైలాసకొన్న టూరిస్ట్ గెస్ట్ హౌస్ లో ఉన్నాం. అక్కడ నువ్వేం చేస్తున్నావు? నాగేశ్వరి కోసం ఒక్కొక్క ఊరు వెతుకుతూ ఇక్కడికి వచ్చాం. వచ్చావంటున్నావు, ఎవరెవరు? నేను, మైత్రి, అమ్మ, మీ బావగారు. ఓ, అయితే అందరూ ఒక్కటైపోయారన్నమాట. ఎక్కడ ఒకటవడంరా, నాకు క్షణ క్షణం నరకం చూపిస్తున్నారు. సూటిపూటి మాటలతో దెప్పి పొడుస్తున్నారు. వాళ్ళ టార్చర్ని తట్టుకోలేకపోతున్నాను రా. అయ్యయ్యో పాపం. ఇంకేంటి విశేషాలు? నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశానురా. మరి ఆ మ్యాటర్ చెప్పకుండా ఏదేదో సోది చెప్తావేంటక్క? నా బాధ నీకు సోదిగా ఉందిరా. ముందు ఫోన్ వైదేహికి. ఓ, వేస్ట్ సోదులు చెప్పడానికేమో నాకు ఫోన్ చేస్తావు, అసలు కథ చెప్పడానికి వైదేహ్యా? స్పీకర్ ఫోన్ ఆన్ చేస్తాను, మాట్లాడు. హలో వైదేహి, మా ఆయనకి మైత్రికి నాగేశ్వర్ ఎక్కడుందో తెలిసిపోయింది. వాళ్ళు ఆ నిజాన్ని నా నుంచి దాచాలనుకున్నారు, కానీ నేను దొంగచాటుగా వాళ్ళ మాటలు విన్నాను. ఇప్పుడు నాగేశ్వర్ ఎక్కడుందో నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసు. ముందు ఫోన్ పెట్టే. ఏంటి వైదేహి ఎలా మాట్లాడుతున్నావు? ఇంకా అర్థం కాలా? నీ దారి నీది, మా దారి మాది. పెట్టే ఫోను. వైదేహి, ఏంటి నువ్వు? పెట్టవే ఫోను, పెట్టా. హలో హలో హలో. వెళ్ళొద్దు, నన్ను వదిలి వెళ్ళొద్దు. అమ్మా. ఇంకా అర్థం కాలా? నీ దారి నీది, మా దారి మాది. పెట్టే ఫోను. అదేంటి వైదేహి, నాగేశ్వర్ ఎక్కడుందనేది మా అక్క చెప్తానంటే అవసరం లేదని కసురుకొని మరీ ఫోన్ పెట్టేశావు. ఈ కథలో మీ అక్క ట్రాక్ ఆల్రెడీ అయిపోయింది. ఏదో కంటి తుడుపు కోసం నాగేశ్వరి ఆచూకీ తెలుసుకోవడానికి క్లూ కోసం వెళ్ళి మీ అక్కని పలకరించాం. ఇక దాంతో మనకేం పనుంది? మరీ అంత తీసి పారేకు. మా అక్క ఎంత కంత్రి తెలివితేటలు గలదో తెలుసుగా. నాగేశ్వర్ని తను తీసుకెళ్ళిపోతే ఆ తర్వాత మనం ఏమీ చేయలేం. ఇన్నాళ్ళు మీ అక్క ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి అనేది నాగేశ్వర్కి తెలియదు కాబట్టి మీ అక్క ఎన్ని డ్రామాలాడినా తను నమ్మేది. ఇప్పుడు సస్పెన్స్ పోయి నాగేశ్వర్కి విషయం తెలిసిపోయింది కాబట్టి
తను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అక్కతో మాట్లాడదు, తనతో వెళ్ళదు. మీ అక్క ఇప్పుడు ఓ డమ్మీ క్యారెక్టర్. ఇక దాంతో మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. కనీసం మన నాగేశ్వర్ ఎక్కడుందో తెలుసుకొని మన గుప్పిట్లోకి తెచ్చుకునేంత వరకైనా కాస్త ఫ్రెండ్లీగా ఉన్నట్టుంటే సరిపోయిండేది. అంత అవసరం మనకి లేదు విశ్వం. మనం ఇక మిగిలిన ఇద్దరు టాటూ మాయల్ని కలిస్తే ఏమైనా చెయ్యొచ్చు. నాగేశ్వరి ఎక్కడుందనేది తెలుసుకోవడానికి మనకి ఎంతోసేపు పట్టదు. ముందు ముగ్గురిని ఒక్క చోటుకు చేర్చాలి. లక్కీగా ఒకడు దొరికాడు. మిగిలిన ఇద్దరు ఎక్కడున్నారో మనకెలా తెలుస్తారో? మన దగ్గర పుస్తకం ఉందిగా, అదే దారి చూపిస్తుంది. పద. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ సత్యమూర్తి గారి ఇల్లు ఎక్కడండి? ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరిగాను, అక్కడే. థ్యాంక్ యూ. కూరగాయలు కొనడానికి ఇంతసేపా? ఏవి, ఏం తీసుకున్నావు? అన్ని పుచ్చులే. ఏమయ్యా, నువ్వేమన్నా ఫ్రీగా ఇస్తున్నావా? డబ్బులు తీసుకోవట్లేదు? లేదమ్మా, అన్ని మంచివే. చూడు ఎలా మోసం చేస్తున్నావో. సరేనమ్మా, నీకు కావాల్సితే వేరే చూపిస్తానండి. ఎక్కడ? ఇదిగోండమ్మా, ఇక్కడ ఉన్నాయి. ఇదిగో, నువ్వు ఈ కూరగాయలు తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను. సార్, డబ్బులు సార్. ఎంత? 30 రూపాయలు సార్. ఇల్లే అనుకుంటానమ్మా. ఎవరు కావాలండి? మా అక్క ఇక్కడ ఉందని తెలిసి వచ్చాం. మీ అక్కయ్య? నాగేశ్వరండి, మా అమ్మాయి. ఇదిగో ఈ అమ్మాయి. మా ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం వల్ల గొడవపడి వచ్చేసింది. ఇక్కడ ఉందనే తెలుసుకొని వచ్చాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతో చెప్పి మా అమ్మాయిని తీసుకెళ్తాం.
తీసుకువెళ్ళడానికి మీ అమ్మాయి ఇక్కడుంటేగా. అబద్ధం చెప్పకండి ప్లీజ్. మా అక్క ఇక్కడుందని మాకు బాగా తెలుసు. తను ఇంట్లో వాళ్ళతో పాటు కైలాస్ కోనకు వెళ్ళింది. అక్కడ టూరిజం గెస్ట్ హౌస్లో ఈ అడ్రస్సే ఉంది. అది చూసే మేము ఇక్కడికి వచ్చాం. మీరు చెప్పేదంతా కరెక్టే. నాగేశ్వరి ఇక్కడే వంట మనిషిగా పనిచేసేది, కానీ ఇప్పుడు లేదు. మరి మా అమ్మాయి ఇక్కడ కాకుండా ఎక్కడుంది? మీరు నిన్నొచ్చుంటే నాగేశ్వరిని కలిసి ఉండేవారు. నిన్న పొద్దున మా అయ్యగారు తనని తిట్టి పనిలోంచి తీసి పంపేశారు. అసలు ఏం జరిగింది? ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంలో ఉండి పని సరిగా చేయడం లేదు. అడిగితే ఎదురు సమాధానం చెప్తోంది. అందుకే పనిలోంచి తీసేశారు. ఒకసారి నేను మీ అయ్యగారితో మాట్లాడొచ్చా? అయ్యగారితోట భలేవారే. ఇప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడితే మీ మీద చిందులు తొక్కుతారు. పోనీ మా అక్క ఎక్కడికి వెళ్ళుండొచ్చు అనేది మీకేమైనా తెలుసా? తనకి ఈ ఊర్లో ఎవరు లేరుగా, అందుకే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతానంది. వస్తాం బాబు, పదమ్మా. నాగేశ్వరి, నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను మనశ్శాంతిగా బతకడం మీకెవరికి ఇష్టం లేదా? అంత మాట అనకమ్మా. నీకు ఎలాంటి కష్టము కలగకూడదని మేమంతా కోరుకునేది. ఏంటి? నాకు ఎలాంటి కష్టం కలగకూడదని కోరుకుంటున్నారా? మరి ఇప్పుడు నేను కష్టాల్లో కాకుండా సంతోషంగా ఉన్నాననుకుంటున్నారా? అసలు నేను ఇలా అందరినీ వదులుకొని బతకడానికి కారణం నీ దైవం కాదు? దైవాన్ని నిందించుకో నాగేశ్వరి. నువ్వు నీ వాళ్ళని, ఆ దైవాన్ని కాదనుకున్నా ఆ దైవం మాత్రం నేను కాదనుకోదు. నాకు అవసరం లేదంటున్నానుగా. అవసరం లేదని నీ బాధ్యతలు మర్చిపోయి దైవకార్యం నెరవేర్చుకోవడం వల్ల నీ కష్టాలు తీరవు నాగేశ్వరి. నువ్వు నాగాస్త్రాన్ని సంపాదించడానికి ఈ ఊరొచ్చావు. నేను నాగాస్త్రాన్ని సంపాదించడం కోసం రాలేదు. ఎవరికంటా పడకుండా ప్రశాంతంగా ఉండాలని వచ్చాను. నీకు నువ్వుగా వచ్చావనుకుంటే పొరపాటు నాగేశ్వరి. ఆ దైవమే నిన్ను ఇక్కడికి వచ్చేలా చేసింది. ఆ దైవం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నేను నాగాస్త్రాన్ని సంపాదించను, విగ్రహ ప్రతిష్ఠ చెయ్యను. దయచేసి అలా కనుక తల్లి, నా మాట విను. నా కన్న తండ్రి, నా చెల్లెలు వస్తేనే వారికి మొహం కూడా చూపించకుండా వచ్చేశాను. అలాంటిది నీ మాట ఎలా వింటాను? ఆ దైవాన్ని ఎందుకు పట్టించుకుంటాను? నాగేశ్వరి, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాధపడకండి నాన్న. అక్క ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండే ఉంటుంది. విచారించి తెలుసుకోవచ్చు.
లేదు మైత్రి, మీ అక్క ఇంకా ఈ ఊళ్ళోనే ఉంటుందన్న నమ్మకం నాకు లేదు. నాగేశ్వరికి ఆత్మాభిమానం ఎక్కువ. ఎవరి దగ్గర తను మాట పట్టడానికి ఇష్టపడదు. ఆ ఇంటి యజమానులు తనను అవమానించిన తర్వాత కూడా తను ఇక్కడే ఉంటుందంటే నేను నమ్మను. ఈ ఊళ్ళో కాకపోతే ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఉండుండొచ్చు. మీరు ధైర్యంగా ఉండండి నాన్న. అక్కయ్య తప్పకుండా మనకు కనిపిస్తుంది. నువ్వు అంటున్నావు కానీ నాకు ఆ నమ్మకం కలగడం లేదమ్మా. మీరిక్కడ? నాగేశ్వరి పాదాలు ఎక్కడెక్కడ పడతాయి అక్కడికి నేను వస్తాను. నాగేశ్వరి ఈ ఊళ్ళోనే ఉందా స్వామి? ఉంది. అయితే ఎక్కడుందో చెప్పండి స్వామి. మేము వెళ్ళి అక్కయ్యని చూడాలి, తనతో మాట్లాడాలి, మాతో పాటు తీసుకెళ్ళాలి స్వామి. చెప్పండి. కానీ నాగేశ్వరి మిమ్మల్ని చూడాలనుకోవటం లేదు, మీతో మాట్లాడాలనుకోవడం లేదు, మీతో కలిసి బతకాలనుకోవడం లేదు. అందుకే నాగేశ్వరి మిమ్మల్ని చూసినా మీ కంట పడకుండా తప్పించుకు తిరుగుతోంది. ఒకవేళ మీరు నాగేశ్వరిని చూసినా తను మీతో మాట్లాడదు. ఎందుకు స్వామి ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు? కన్న బిడ్డ కన్న తండ్రిని చూడనంటుందంటే నాకెంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి స్వామి. నేను కఠినంగా మాట్లాడడం లేదు, వాస్తవమే కఠినంగా ఉంది. స్వామి, మీరు మా అక్కయ్యని చూసారా? తనతో మాట్లాడారా? నేను దైవాన్ని ఆరాధించేవాడినే అయినా ఒక్క విషయం మాత్రం ఒప్పుకుంటాను. కన్నవాళ్ల కంటే దైవం గొప్పది కాదు. నాగేశ్వరి కన్నవాళ్లనే చూడ్డానికి ఇష్టపడినప్పుడు దైవారాధకున్నైనా నాతో ఎలా మాట్లాడుతుంది? అందువల్లే నేను నాగేశ్వరితో మాట్లాడడానికి ప్రయత్నించలేను. అయితే మా బిడ్డ మళ్ళీ మా దగ్గరికి రారా స్వామి? అది నాకు తెలియదు. ఒక్క నాగేశ్వరికి, ఆ తల్లి నాగేశ్వరీదేవికి తప్ప. మా బిడ్డ లేకుండా తనను చూడకుండా బతకడం నరకంలాగా ఉంది. నా వల్ల కావడం లేదు స్వామి, చచ్చిపోవాలని ఉంది. తప్పు. అలా మాట్లాడకు. విధిని అనుసరించే మనం నడుచుకోవాలి. అదండి నాన్న, వెళ్దాం. అక్కయ్యని చూడకుండా ఈ ఊళ్ళోనే ఉండడం నా వల్ల కాదు. వద్దు, మీరెక్కడికి వెళ్ళొద్దు, మీరు ఇక్కడే ఉండండి. మేము ఇక్కడే ఉండి ఏం చేయాలి స్వామి? అన్ని వివరాలు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి తరువాత వచ్చి కలుస్తాను. అమ్మా, మన దగ్గర ఒక ఫోటోనే ఉంది. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి నాగేశ్వరి ఈ ఊళ్ళో ఉందేమో కనుక్కొని వస్తాను. అలాగేనమ్మా. బాబు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఈవిడ పేరు నాగేశ్వరి కదూ? అవును. తను ఈ ఊళ్ళోనే ఉంటుంది. ఎక్కడుంటుంది? ఇక్కడి నుంచి నేరుగా కుడివైపుకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని రాములు ఇల్లు ఎక్కడంటే చెప్తారు. తను ఆ ఇంట్లోనే ఉంటుంది. అలాగే, వస్తాను.
నేను దేవకిని. వైదేహి, ఇదిగో దేవకి. అది మళ్ళీ ఎందుకు ఫోన్ చేసింది? ఫోన్ కట్ చేయి. మళ్ళీ అదే నెంబర్ నుంచి మా అక్కే అనుకుంటా. హలో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అప్పుడే చెప్పానుగా. కాస్త కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? వైదేహి, తప్పు. నువ్వు చేస్తోంది చాలా పెద్ద తప్పు. నేను చెప్పేది విను. ఇప్పుడు నేను నాగేశ్వరు ఊళ్ళో ఉన్నాను. తను ఎక్కడుందో కూడా తెలుసుకున్నాను. తెలుసుకుని ఏం చేస్తావే? అది నువ్వు వద్దు, నీ కుటుంబం వద్దు అనేగా అందరినీ వదిలి వెళ్ళింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి పిలిస్తే నీతో వచ్చేస్తుంది అనుకుంటున్నావా? అది ఎట్టి పరిస్థితుల్లోనూ నీతో రాదు. ఇక నీతో మాకు ఎలాంటి అవసరం లేదు. వైదేహి, నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు. అవునే, అయితే ఏంటి? నువ్వు ఎవరితో ఢీకొంటున్నావో తెలుసా? దేవకితో. నువ్వు దేవకివైతే నేను వైదేహిని. నీ వల్లేమవుతుంది? ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. చూసుకో. హే, నీ వల్ల అయింది చేసుకో. పెట్టవే ఫోను. వైదేహి, పోతే పోయింది. అది అన్నిసార్లు ఫోన్ చేసి మొత్తుకుంటుందిగా. మన గ్రూప్లోనే ఉండనివ్వు. ఏంటి విశ్వం, నీకు దాని మీద ఏదో సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది. ఎంత చెడ్డా, అది నా తోబుట్టువు కదా. ఓ, సెంటిమెంటా? అయితే ఓ పంచే, నువ్వెంతటితో డ్రాప్ అయిపోయి మీ అక్క దగ్గరికే వెళ్ళిపో. ఏంటి వైదేహి అలా అంటావు? ఎప్పుడైనా నీ మాట కాదని మా అక్క మాట విన్నానా? కానీ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నావుగా. ఏదో దాని మీద జాలేసి సపోర్ట్ చేద్దాం అనుకున్నాను. సరే, నాది తప్పే. ఇంతటితో ఈ టాపిక్ వదిలేయి. చూడు విశ్వం, ఇప్పటికే నాగాస్త్రం వల్ల వచ్చే లాభాన్ని పంచుకోవడానికి షేర్ హోల్డర్స్ ఎక్కువైపోయారు. దేవకి వల్ల మనకి ఏ యూజ్ లేనప్పుడు దాన్ని కూడా మనతో కలుపుకొని అనవసరంగా దానికి ఒక షేర్ ఇవ్వడం నాకు ఇష్టం లేకే అవాయిడ్ చేస్తున్నాను. అది అర్థం చేసుకో. బండి పోనీ. తొందరగా రాయే, బోధనేసి వచ్చి మళ్ళీ కలుపు తీయాలా? నువ్వు ఉండవయ్యా, ఊరికే తొందర పెడతావేంది? అసలే నా కాల్లో ముళ్ళిరిగిపోయి అడుగు తీసి అడుగు పెడతా ఉంటే నరకం సొత్తునట్టుంది. నీ అంత వేగంగా నడవాలంటే అవుతుందా ఏంది? నీకు బాగా వయసు అయిపోయిందిలేయే. అవునవును, ఈయనేమో 16 ఏళ్ల బాలాకుమారుడు. ఏకశిఖాల తర్వాత పోదు కానీ ముందు రా. జాగ్రత్త, అది చూసుకున్నాడు. అమ్మా నాగేశ్వరి, ఇక్కడున్నావేంది? పొద్దున పనికి వెళ్ళావుగా? వెళ్ళొచ్చేశాను. మరి ఇంటికాడు ఉండాలి కదమ్మా, ఇక్కడున్నావేటి తల్లి? ఊరికే మనసేం బాగలేదు. ఏమైంది తల్లే? ఏం లేదు. నీతో వచ్చిన సిక్కే ఇది. మనసులో ఏదో ఎట్టుకొని లోపల కుమిలిపోతావు తప్ప పైకి చెప్పు. నాతో కాకపోయినా మీ పెద్దమ్మతో అన్న చెప్పొచ్చుగా తల్లే. ఏమీ లేదు చెప్పుకోవడానికి. నువ్వు ఇట్ట అంటావని నాకు తెలుసుగానే. ఇంటికి పద, వెళ్ళి బువ్వైనా తిందాం. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. బువ్వ తినకుండా ఉండకూడదమ్మా. రా వెళ్దాం. రామ్మా రా.
ఇక్కడ రాములు అనే అతను ఎక్కడుంటాడు? ఏ రాములండి? వాళ్ళ ఇంట్లో నాగేశ్వరి అనే అమ్మాయి ఉంటుంది. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి. ఓ ఈ అమ్మాయా? ఎక్కడే 2 వీధులు అవతలే వాళ్ళు ఇల్లండి. వెళ్ళి చూశాను, ఎవరూ లేరు. కూలి పనులు చేసుకుంటారు కదండి, సాయంకాలం వెళ్ళి చూడండి, ఉంటారు. థ్యాంక్ యూ. పర్లేదండి. నాగేశ్వరి జాగ్రత్త తల్లి. జాగ్రత్త తల్లి. అమ్మ దెబ్బేం తగలేదుగా? ఏం లేదు. జాగ్రత్త తల్లి. దిగ 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 తాకి 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 తాకి